మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలుగు తీసుకొచ్చి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని తెలిపారు. తన సీటు నగిరిలో మార్చినప్పటికీ తనకు అభ్యంతరం లేదని, ఒకవేళ సీటు ఇవ్వకపోయినా సంతోషంగా త్యాగం చేస్తానన్నారు. 175 సీట్లో విజయం సాధించే ప్రయత్నాల్లో సామాజిక వర్గాల ప్రతిపాదనలో మార్పులు చేపట్టారు. ఎమ్మెల్యేలంతా పెద్ద సమస్యలతో సహకరిస్తున్నారని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరు అసంతృప్తిగా లేరని, గతంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన 27 మంది ఎమ్మెల్యేల పరిస్థితిని మన అందరికీ తెలిసిందేనని చెప్పారు. బ్రహ్మాండంగా ఉండబోతుంది. సో ఈ ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజులు వైష్ణవ టెంపుల్స్కి అంతా వెళ్ళటం అందరికీ కూడా ఆచారం. సో అలాగే నేను కూడా ఎవ్రీడే ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాను. ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు. సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వహించాలి, అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి, క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అన్నదానికే ఈ ఆడుదాం ఆంధ్ర పెట్టడం జరిగింది. సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా, నా గురించి ఏదైనా బ్యాడ్గా ప్రే చేసినా, లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే లక్ష్మీనరసింహస్వామి చూసుకుంటారు. బీ కేర్ఫుల్. లేదండి అన్న, లాస్ట్ ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు. మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది. సో ఇప్పుడున్న సినారియాలో 175కి 175లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు. అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కడ కూడా గొడవలు లేవు. 100%. నాకు ఇచ్చినా ఓకే, ఈక్వైనా ఓకే. నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను. సో 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూశారు, జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయిన సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తాను కదా. మేము ఇక్కడికి వచ్చింది అయినా కనీసం మేము వచ్చి మేడం మా వినంతి వినండి నమస్కారం చేసినా కూడా మమ్మల్ని తోసేసి కారెక్కేశారు. ఇది ఎక్కడి వరకు న్యాయం చెప్పండి? ఎక్కడి వరకు న్యాయం మేడం ఇది? అంటే మా వినతి మీ వరకు కూడా రానివ్వరా? అక్కడికి ఎలా వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్య ఎలా పరిష్కరించారు? మీకన్నా మీకు చెప్పుకుందాం అని చెప్పి మీ దగ్గరికి వచ్చాము. కానీ మీరు కూడా మా సమస్యను వినకపోతే మీరు ఎవరు వింటారు? ఒక మహిళ అయిన మీరే వినకపోతే ఇంకా ఎవరు వింటారు? చెప్పండి. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మీరు ఇచ్చే 11,000లో మేము ఎలా సమస్య పరిష్కరించుకోవాలి చెప్పండి. మాదేమైనా మీ గొంతెమ్మ కోరికలు కోరుతున్నాము, కడుపు కాలి అడుగుతున్నాము మా జీతం గురించి. 11,000 దేనికి సరిపోతాయి? మీరు ఇచ్చే 6,000 అద్దెలు మాకు, మీరు ఇచ్చే 11,000 6,000 అద్దెలే సరిపోతున్నాయి. ఇంకా మిగతా 5,000 వెజిటేబుల్కి, గ్యాసులకి, వీటికే సరిపోతున్నాయి. ఇంకా మాకు ఫ్యామిలీస్ లేవా? మేము ఇళ్ళల్లో గడిపోవద్దా? మా పిల్లలు పెట్టుకోవద్దా? ఎలా మరి? ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపిస్తారు? అది మీరే చెప్పండి.